అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మ. రక్తపు ముద్దగా పుట్టిన తన బిడ్డను అక్కున చేర్చుకుని ప్రేమతో పెంచుతుంది. బిడ్డ పుట్టగానే తన పొత్తిళ్లలో అదుముకుని వెచ్చనైన ప్రేమను అందిస్తుంది. కమ్మనైన చనుబాలను పంచుతూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే ప్రేమ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా అమ్మను కొలుస్తారు. కానీ ఓ అమ్మ మాత్రం ఇంతటి మాతృత్వానికి కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. నవమాసాలు మోసిన బిడ్డను పేగు తెంచుకుని పుట్టిన తన బిడ్డను పొరిట్లోనే వదిలేసింది. వెచ్చనైన అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ నవజాత శిశువును పొలాలకే పరిమితం చేసింది. ఆకలి కేకలతో ఏడుస్తున్న ఆ శిశువును చూసి తల్లి మనసు కరగలేదేమో కానీ పొలంలో ఉన్న బిడ్డ కేకలను సూర్యుడు ఉదయిస్తానే అక్కడ క్రింద రైతులకు పసికందు కేకలు వినపడడంతో ఒక్కసారిగా రైతు కంట తడి పెట్టారు. ఈ సంఘటన చూశాక ఓ సినిమాలో చెప్పినట్లు కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అనే పాట గుర్తుకు రాకమనదు. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం జీవులపల్లి గ్రామ శివారులోని అర్ధరాత్రి సమయంలో ఓ యువతి పొలాల్లోకి వెళ్లి 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బిడ్డను పొలాల్లో వదిలేసి వెళ్లిపోయింది. ఉదయం పొలం పనులకు వచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలు రోధిస్తున్న ఆడబిడ్డను చూసి ఐసీడీఎస్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఐసీడీఎస్ సిబ్బంది బిడ్డను తీసుకుని నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉన్నాయని తెలిపారు వైద్యులు. ఈరోజు ఉదయము రైతులకి వాళ్ళ పొలాల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. అక్కడికి ఆ రైతులు వెళ్ళి అంగన్వాడీ టీచర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఐసీడీఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ జరిగింది. ఐసీడీఎస్ వాళ్ళు ప్లస్ అంగన్వాడీ టీచర్లు కలిసి ఈరోజు ఈ బిడ్డని మా దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం కండిషన్ అయితే బిడ్డ కండిషన్ అయితే పర్వాలేదు, ఆయాసం కూడా ఏమీ లేదు. కానీ కొంచెము చిన్న చిన్నగా రక్తం మరకల్లాగా ఉన్నాయి, దెబ్బలు తగిలినట్టు ఆ పొలాల దగ్గర ముళ్ళులు గుచ్చుకోవడం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మరకలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం పాపకైతే పాలు కూడా తాగించాము, పాలు కూడా బాగానే తాగుతుంది. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో పెట్టాము బిడ్డని. ఎన్ని రోజులు డెలివరీ ఉంటుంది? ఒక రోజు అయింది. ఈరోజు ఉదయం కానీ నిన్న రాత్రి కానీ అలా జరిగిండొచ్చు. ఈ బిడ్డ కొంచెం కోలుకున్నాక ఐసీడీఎస్ టీం వాళ్ళకి అప్పచెప్తాము. థ్యాంక్ యూ. Mm-hmm.